వనలక్ష్మి అనగనగా ప్రసన్న అనే అందాల బాలిక ఉండేది. ఆమె చాలా చురుకైనది. ఆ పిల్ల సముద్రపు ఒడ్డున నాగకన్యలతో ఆడుకునేది. ఆమె తల్లి వనలక్ష్మి. భూలోకమందు వనలక్ష్మి పండు అంటే పంటలు పండుతాయి, లేకుంటే లేదు. పూయు అంటే పువ్వులు పూస్తాయి, లేకపోతే లేదు. అందుకనే ఆమె పేరు వనలక్ష్మి. ఒకనాడు వనలక్ష్మి కూతురుతో, అమ్మాయి, ఇప్పుడు వరిచేలు కోతలకు వచ్చాయి కనుక ఈ సమయంలో నేను వాటిని కాపాడి ఏటికేడాది రాత్రింబవళ్ళు కష్టపడిన రైతులకు సాయపడాలి. నువ్వు నాగకన్యలతో ఆడుకుంటూ ఉండు, కానీ వాళ్ళను విడిచి ఒక్కతివే మాత్రం ఎక్కడకు పోబోకు అని చెప్పింది. అలాగేలే అంటూ ప్రసన్న ఉత్సాహంతో గెంతులేసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రసన్న గొంతు వినపడగానే ఆమె నేస్తాలైన నాగకన్యలు బిలబిలమంటూ వచ్చేసి ఇసుకలో కూర్చున్నారు. వాళ్ళు కొంతసేపు పిచ్చుగూళ్ళు కట్టుకున్నారు. మళ్ళీ వాటిని పడగొట్టి వేశారు. తరువాత నాగకన్యలందరూ తాము తీసుకువచ్చిన నత్తగుల్లలతో ఒక అందమైన దండగుచ్చి దానిని ప్రసన్న కంఠానికి తగిలించారు. ప్రసన్న పూల తోటలో నుంచి తెచ్చిన పూలతో మాలికలు చేసి వాళ్లకు వేసింది. ఈ విధంగా వాళ్ళు చాలాసేపు ఆడుకున్నాక వాళ్ళతో ప్రసన్న, మనం ఇంకా కొంచెం దూరం వెళ్దాం రండి, అక్కడ రకరకాల పువ్వులు, వింత వింత పువ్వులు ఉన్నాయి, చక్కా దండలు గుచ్చుకొని ఆడుకుందాం అని పిలిచింది. అందుకు వాళ్ళు తడిజాగా దాటి పొడిగా ఉండే చోటుకు వస్తే మాకు జబ్బు చేస్తుంది కనుక మేం రాము అని ఖచ్చితంగా చెప్పేశారు. అప్పుడు ప్రసన్న, సరే మీరు ఇక్కడనే ఉండండి, అదిగో ఆ తోటకు వెళ్ళి మంచి మంచి పువ్వులు కోసి నిమిషంలో పట్టుకు వస్తాను అని అంటూ పరుగుచ్చుకున్నది. చెప్పినట్టుగానే విచిత్రమైన పువ్వులు ఒడిలో నింపుకొని ఆమె తిరిగి వస్తూ ఉంటే దారిలో చాలా సుందరమైన ఒక పువ్వుల గుత్తి కంటపడింది. ఒక్క గుత్తికి 100 పువ్వులు ఉండటం చూసి ఆమెకు చాలా ఆనందమైంది. ఇటువంటి వింత పువ్వు విత్తనం ఉండాలి కానీ పువ్వు మాత్రం పట్టుకెళ్తే చాలదు అని అనుకొని మొక్క పలానా లాగివేయడానికి ప్రయత్నించింది. ప్రసన్న కష్టపడి లాగా కొంతసేపటికి మొక్క వేళ్లతో సహా ఊడి వచ్చింది. కానీ ఆ ఊడి వచ్చిన రంధ్రం చూస్తుండగానే పెద్దదైపోయి భూమి కింద నుంచి పెలపెలమనే ధ్వని కూడా వినిపించింది. క్రమంగా ప్రసన్నకు గుర్రాలు పరిగెత్తుతున్నట్టు, రథం నడుస్తున్నట్టు కూడా అలికిడి అయింది. కావడం ఏమిటి, మరొక్క చిటికి సేపట్లో 3 నల్ల గుర్రాలు రథంలో పాతాళ లోకాన్ని ఏలే రాజు అక్కడికి వచ్చేశాడు. ఆమె భయపడి అమ్మా అమ్మా అని కేకలు వేసింది. కానీ వనలక్ష్మికి ఈ కేక వినపడలేదు. ఇంతలో పాతాళరాజు ప్రసన్నను పట్టి రథం పైన కూర్చోబెట్టుకొని వాయువేగంతో తన లోకానికి తీసుకుపోయాడు. ఆమె బెంగతోనూ భయంతోనూ ఎడతెరపు లేకుండా ఏడవటం చూసి రాజు, ప్రసన్న, నీవు నాకు రాణిగా ఉండు, నీవు ఏమి కోరినా సరే క్షణంలో తెచ్చి ఇస్తాను, నీకు వచ్చిన భయమేమీ లేదు అని అనేక విధాలు నచ్చజెప్పాడు. ఏమైనా సరే నేను ఇక్కడ ఉండను, నన్ను మా అమ్మ దగ్గర పెట్టివేయండి అని ప్రసన్న పోరు పెట్టింది. కొంతసేపటికి వనలక్ష్మి వచ్చి కూతుర్ని పిలిచింది. ప్రసన్న పలుకులేదు. సముద్రపు ఒడ్డుకు వచ్చి ఆమెతో రోజు ఆడుకునే నాగకన్యలను అడిగింది. వాళ్ళు జరిగిన సంగతంతా చెప్పారు. అప్పుడు వనలక్ష్మి, ఇది కొంటెపిల్ల, ఒక్కరితే ఎక్కడికో పోయి ఉంటుంది, ఏం ఆపద వచ్చిందో అని అనుకొని చాలా విచారించింది. 9 రాత్రుళ్ళు 9 పగళ్ళు నిద్రాహారాలు లేకుండా ముద్దుల కూతురు కోసం దివ్వి చేత పట్టుకొని భూలోకమంతా తిరిగింది. పోగా పోగా ఆమెకు చందమామ కనపడ్డాడు. ఆయన్ని అడిగితే ప్రసన్న కేకలు వినపడ్డాయి కానీ ఎటుపోయిందో తెలియదు. పగటిపూట ప్రపంచంలో జరిగే సంగతులన్నీ సూర్యమహారాజుకు తెలుస్తాయి కనుక ఆయన్ని కనుక్కోమన్నాడు. వనలక్ష్మి సూర్యమహారాజు వద్దకు వెళ్ళి సంగతులన్నీ చెప్పింది. అందుకైన, తల్లి, నువ్వు బెంగ పెట్టుకొనక్కర్లేదు, అమ్మడు పాతాళ లోకంలో సురక్షితంగా ఉన్నది, ఆమెను రాణిగా చేసుకుందామని ఆ రాజు ఎత్తుకుపోయాడు అని పాతాళ లోకం ఆనవాలు చెప్పాడు. ఈ వార్త వినేసరికి వనలక్ష్మికి పట్రాని కోపం వచ్చింది. పాతాళరాజు నా ముద్దుల కూతుర్ని తెచ్చి వప్పగించే వరకు భూలోకంలో మళ్ళీ పంటలు పండకూడదు, చెట్లు కాయకూడదు, పువ్వులు పూయకూడదు, ఇదే నా ఆజ్ఞ అని చెప్పి వనలక్ష్మి శపించి వేసి కదలకుండా మాట్లాడకుండా దివ్య చేతి పట్టుకొని అలానే విచారంతోనూ కోపంతోనూ పట్టుదలతోనూ కూర్చున్నది. ఆ క్షణం నుంచి భూమిపైన ఒక్క గడ్డి పరక కూడా మొలవడం మానివేసింది. రైతు ఎంత కష్టపడితే మటుకి ఏం లాభం? ఈ విధంగా పంటలు లేకపోయేసరికి దేశంలో కరువు వచ్చి జనం మలమలా మాడిపోసాగారు. రక్షించమంటూ జనాలు దేవతలను ప్రార్థించగా వారు అనేక విధాల
వనలక్ష్మితో కోపగించవద్దని, పంటలు మామూలుగా పండనీయవలసిందని కోరారు. కానీ ఎవరేం చెప్పినా ఆమె చెవిన పెట్టలేదు. అప్పుడు అందరూ ఆలోచించి ప్రసన్నను తిరిగి తీసుకురావటానికి రాయబారాన్ని పంపించారు. అక్కడ పాతాళరాజు ప్రసన్నను ఎంతో లాలించి దయగా చూస్తున్నాడు. ఎప్పటికైనా ఆమెకు తన మీద ప్రేమ కలగకపోతుందా అని ఆయన ఆశ. కాని రాజు సొమ్ము చివురు ముల్లంతైనా తనకు చెందినట్లయితే ఆయనకు రుణపడిపోవలసి వస్తుందని జంకుతూ ప్రసన్న పచ్చి మంచినీళ్ళైనా ముట్టేది కాదు. ఎంతో విలువైనవి, అపురూపమైనవి తినుబండారాలు ప్రత్యేకంగా తయారు చేయించి, ప్రసన్న, ఇప్పటి వరకు నువ్విక్కడ ఒక్క కనకమైనా కోరకపోవడం బాగులేదు. ఇదిగో, ఇవి తిను, నాకు సంతోషంగా ఉంటుంది అని ఆమె ముందు ఉంచాడు. నాకివేమీ వద్దు. మా అమ్మ తోటలో పండు కావాలి. నన్ను తీసుకుపోయి భూలోకంలో వదిలేయండి అని కోరింది. అలా కాదు, మీ తోటలో పళ్ళు నేను ఇక్కడికి తెప్పించుతాను అని అంటూ ఈ పని మీద అనేక మంది భటులను పంపించాడు. అంతమంది భటులు వెళ్ళి భూలోకంలో అంతా వెతికి ఒక్క ఎండిపోయిన దానిమ్మ పండు పట్టుకురాగలిగారు. ఆ పండు చూడగానే ఆకలితో ఉన్న ప్రసన్న ఇక తప్పదనుకొని అందులోని 6 గింజలు తీసుకొని నోట్లో వేసుకు చప్పరించింది. ఇంతలో ప్రజలు పంపిన రాయబారి కోటలోకి వచ్చి ప్రసన్నను తల్లి వద్దకు రమ్మన్నాడు. తన చేతిలో ఉన్న దానిమ్మ పండు వైపు చూచి తొందరపడి 6 గింజలు నోట్లో వేసుకున్నందుకు ఆమె విచారించింది. ఆమె ఆ గింజలు తినటం చూచి పాతాళరాజు సంతోషించాడు. సరే ప్రసన్న, నీకంతగా వెళ్ళిపోవాలని ఉంటే వెళ్ళిపోవచ్చు. కానీ నా రాజ్యంలో 6 దానిమ్మ గింజలు తిన్నావు గనక ఏడాదిలో 6 నెలలు ఇక్కడికి వచ్చి నాతో పాటు ఉండాలి అన్నాడు. సరే అని ప్రసన్న రాయబారి వెంబడి వెళ్ళిపోయింది. ప్రసన్న తల్లిని చూడగానే ఆమె ఒళ్ళో దూరిపోయింది. కూతురు కంటపడగానే వనలక్ష్మికి కోపమంతా మాయమైపోయింది. ఆమె పెట్టిన శాపం వెంటనే తీసివేసింది. తక్షణమే భూలోకమంతా కన్నుల వైకుంఠంగా పచ్చటి పేరులతో, అందమైన పువ్వులతో మళ్ళీ కలకలాడింది. పాతాళరాజు పెట్టిన షరతు విని వనలక్ష్మి కోపం వచ్చింది. కానీ ప్రసన్న, అమ్మ, ఇందుకోసం నువ్వు బెంగ పెట్టుకోవద్దు. ఆయన చాలా దయగలవాడు. నాకే లోపము చేయడం లేదు అని చెప్పేసరికి వనలక్ష్మి ఆ మాటలకు ఒప్పుకుంది. ఇదండి వనలక్ష్మి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.